శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలని కోట్లాది మంది జనం ఉన్నటువంటి భారతదేశంలో మోసం చేయడానికి చాలా సులభమైనటువంటి మార్గాల్లో చివరికి ప్రభుత్వ వ్యవస్థలను కూడా మోసం చేస్తున్నారు. జిఎస్టీ మోసాలు. ఇందులో విచిత్రం ఎట్లా ఉంటుందంటే, నేను ఒక సంస్థ ఉత్పత్తిదారు, అంటే పరిశ్రమని ఉత్పత్తి చేస్తున్నాను సరుకు, నేను ప్రభుత్వానికి పన్ను కట్టేస్తా ఒక 15%, అంటే ఉజ్జాయింపుగా చెప్తాను, ఒక 15% కట్టేస్తా. నా దగ్గర నుంచి ఒక హోల్సేలర్ కొనుక్కున్నాడు సరుకు, కొనుక్కున్నప్పుడు అయ్యా నేను కొనుక్కున్నాను, యాజ్ ఫర్ నేను కొనుక్కున్న లెక్క ప్రకారం అయితే కనుక 10% నాకు ట్యాక్స్ ఉండాలి, ఆ 15% ట్యాక్స్ నాకు పైన ఉత్పత్తిదారు తీసుకున్నాడు కాబట్టి నా ₹5 నాకు ఇచ్చేయండి అని చెప్పి అతను జిఎస్టీని అడుగుతాడు, జిఎస్టీ వ్యవస్థని. 5% వాళ్ళకి ఇచ్చేయాలి. వీళ్ళు రిటైలర్కి అమ్ముతారు, వాళ్ళు ఇంకొక 5% ఇచ్చేయాలి. అంటే సులభంగా అర్థమయ్యే లెక్క చెప్తున్నాం, ఎగ్జాక్ట్ ఫిగర్ కాదు అది. దీంతో అట్లాగా ఇన్పుట్ సబ్సిడీ అంటారు. పైన పన్ను కట్టేసిన దాన్ని ఎవరికి వాళ్ళు వెనక్కి తీసుకోవడం, డబ్బులు అక్కడ కట్టేసేది. దీంట్లో ఏం చేస్తున్నారు, సరుకే కొనకుండా కొన్నట్టుగా బిల్లులు చూపెట్టడం, డబ్బులు ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు నొక్కేయడం. బోగస్ కంపెనీలు ఇట్లాంటివి వెలిసినాయి. జిఎస్టీ రిజిస్ట్రేషన్ అయి ఉంటుంది, అడ్రస్లో సంస్థలు ఎవరు ఉండరు. ఇట్లాంటి వాళ్ళ ద్వారా జరుగుతున్నటువంటి పెద్ద మోసాన్ని ఇప్పుడు కనిపెట్టినటువంటి జిఎస్టీ సంస్థలు ఇక పైన జిఎస్టీకి సంబంధించి ముఖ ఆధారితం, అంటే ఫేస్ ఫోటోలు కూడా తీస్తారు. తద్వారా రాబోయేటటువంటి రోజుల్లో ఎవడన్నా మోసం చేస్తే ఆ ఫేసుల్ని బయట పెట్టచ్చు అనమాట. దాని ద్వారా పోలీస్ కేసులు పెట్టచ్చు. ఇప్పుడు మామూలు కేసులు పెట్టినా పోలీసులు ఎక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేయాలో తెలియట్లేదు. కాబట్టి ఈ కొత్త విధానాన్ని అవలంబించబోతున్నారు.